దిస్ ఈస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఆపరేషన్ సింధూర్ భారతదేశ సైనిక శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్ గొప్పతనం ఏంటి, తాను ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ వ్యాపారవేత్త రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్ అంటే మన ఇండియన్ విమెన్కి సింధూర్ అంటే ఒక చాలా ముఖ్యమైన ఒక ఐడెంటిటీ అండి. తీవ్రవాది వచ్చి మన ఇండియాలో ఒక రిలీజన్ మీద పేరు అడిగి చేసేది చాలా 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 ఎక్కడ జరగలేదు. ఇది ఇండియాలో జరిగింది. మన ఆర్మీ వెంటనే వెళ్ళి 20 నిమిషాలు పాకిస్తాన్ లోపల వెళ్ళి వాళ్ళ విదౌట్ ఎనీ జీరో సివిలియన్ క్యాజువల్టీ వెళ్ళి ఆల్ ద టెర్రరిస్ట్ క్యాంప్స్ వర్ డిస్ట్రాయిడ్ బై ద ఇండియన్ ఆర్మీ. And that too by a lady officer who led that team. This is India's greatness, India's power that civilians should not be affected. But at the same time, the world should wake up that we are not going to keep quiet to any itlanti anyayam cheste dani saripattu వస్తుంది అని పాకిస్తాన్ ఇది ఇట్లా చేస్తూ ఉంటున్నారు. సో ఇప్పుడు దీనివల్ల ఒక ఇండియన్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువైపోయింది, పవర్ ఎక్కువైపోయింది. మేము ఇంకా ఊరికి ఉండము, మమ్మల్ని ముట్టితే మీకు యూ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఎనీ యాక్షన్ దట్ యూ టేక్ అనేది. ఐ థింక్ ఆపరేషన్ సింధూర్ గేవ్ దట్ మెసేజ్ టు ద వరల్డ్. నేను ఆల్వేస్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ పర్సనల్. నేను ఉండే వాతావరణం చుట్టి మా పక్కన అన్ని ఆర్మీ ఆఫీసర్సే ఉంటారు. వాళ్ళ స్టోరీస్ ఒక్కొక్కరు వింటే ఎంత వీర్యమైన స్టోరీస్, ఇది చాలామందికి తెలియదు, వాళ్ళు చెప్పకూడకూడదు. ఇప్పుడు కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎప్పుడన్నా మా ఫ్రెండ్లీగా ఒక్కొక్కరు మాకు పర్సనల్గా ఈ స్టోరీస్ చేశారు. నేను బయట చెప్పలేక, బట్ వాళ్ళ స్టోరీస్ మనం వింటే మనం ఎంత సంతోషంగా ఈ దేశంలో ఉన్నామని మనం నేర్చుకోవాలా. మనకున్న ఫ్రీడమ్ ఎన్నో దేశంలో లేదు. మనం చెప్పినట్టు చేయొచ్చు, ఏదైనా ఎవరైనా చేయొచ్చు. ఒక్కొక్కరు అంటారు నో ఫ్రీడమ్ ఇన్ దిస్ కంట్రీ అని. ఎక్కడండి ఫ్రీడమ్? ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. సో ఇదన్నీ ఇట్లా ఉండాలంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆర్మ్ సర్వీస్ అండి. వీఆర్ అ ఫ్రీ నేషన్, ఫ్రీ థింకింగ్ నేషన్, వీఆర్ అ పవర్ఫుల్ కంట్రీ. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు బీ బార్న్ ఇన్ ఇండియా. నేను అదే కోరుకుంటాను, ఎన్ని జన్మాలు ఉంటే ఈ దేశంలో పుట్టాలా, ఈ ధర్మంలో పుట్టాలా. ఈ ధర్మం అంటే ఇట్ డస్ నాట్ మీన్ సెక్టేరియన్ ధర్మ. ధర్మ ఈజ్ యూనివర్సల్ అండి, ద ట్రూత్. ఈ పుణ్యభూమిలో పుట్టాలని కోరుకుంటాను. మాతృభూమి ప్రేమం అండి. ఒక్కరికి నా జీవితం పోతే పోనీ నేను ఈ మాతృభూమికి నేను కాపాడుతున్నాము, నా జీవితం ఇస్తాను అనేది ఆ ఫీలింగ్ తోటే వాళ్ళు వస్తారండి సైనికులు. నేను ఒక్కటి ఆర్మీ ఆఫీసర్ అని చెప్తే ఏం లేదండి, నేను చెప్పేది వాళ్ళు ముంగటెళ్ళి జై హింద్ అని చెప్తానండి. అది ఒకటే చాలు. జై హింద్ అని చెప్తే ఒక ఆర్మీ ఆఫీసర్కి అర్థం అయిపోతుందండి. సో మనం ఎప్పుడన్నా ఆర్మీ ఆఫీసర్ చూస్తే జై హింద్ అని చెప్పండి అంతే. అండ్ సెల్యూట్ ఆల్సో. యువతకి సందేశం ఏంటంటే చూడండి, ఇండియన్ ఆర్మీ టుడే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ సెక్టర్స్ టు వర్క్ ఇన్. గౌరవమే వేరు. సో నేను ఇప్పుడు చూసేది ఏంటంటే చాలా మంది జాయిన్ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిట్యువేషన్, అమెరికాలో ఉండే సిట్యువేషన్ వల్ల నా ఒపీనియన్లో ఇది భారతదేశంకి చాలా బెనిఫిట్ అవుతాయి. ఇంకా చాలామంది మన దేశంకి రిటర్న్ వస్తారు. ఇంకా మన దేశంకి మంచి ఫ్యూచర్ ఉందండి. నెక్స్ట్ 10-15 years నెక్స్ట్ ఈ సెంచురీ వచ్చేసి నెక్స్ట్ సెంచురీ విల్ బీ ఇండియాస్ సెంచురీ అండి.